చింతించుట మానమని బైబిల్ ఎంత చక్కగా చెప్పింది. నేను మీ గురించి చింతిస్తున్నాను, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీకు తెలుసా, ఈరోజు నేను ఈ వాక్యాన్ని నెరవేర్చుకుంటున్నాను. ఈరోజే మా అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది మధ్యాహ్నం. తీరా హాస్పిటల్కి ఇది హడావిడిగా తీసుకెళ్లారు. నేనేమో సభ కోసం ఇక్కడికి వచ్చాను, బాధ్యత అప్పగించాను, వెళ్ళండి నేను ప్రార్థన చేస్తుంటానని. తీరా హాస్పిటల్కి వెళ్తే 6 బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి కాదంట, అరగంట కూడా బ్రతకదు అని చెప్పాడు డాక్టర్. ఆ చోటు నుంచి ఇంకో చోటికి 1.5 గంటల ప్రయాణం. ఆ స్టంట్ వేయాల్సినటువంటి హాస్పిటల్కి 1.5 గంటల ప్రయాణం. డాక్టర్ చెప్పాడు అరగంట కూడా బ్రతకదు ఈవిడ. మధ్యాహ్నం స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ ఏమో అందుబాటులో లేక ఆలస్యంగా వచ్చి చెక్ చేశాడు. నేనన్నాను, నా దేవుడు ఆ అరగంట సమయాన్ని 6 గంటలు కూడా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈలోపు దేవుడే కార్యం చేసుకుంటాడు. కాదు అని ఒకవేళ దేవుడు తీసుకెళ్తే నేను ఆయన ఆజ్ఞకు, ఆయన నిర్ణయానికి ఎప్పుడూ ఎదురు తిరగను, తల వంచుతాను. దుఃఖమైతే ఒకటి ఉంటుంది, ఏమిటంటే చిన్నతనం నుంచి నాకు తల్లిదండ్రుల ప్రేమ దూరమే. 13 సంవత్సరాల వయసులో నేను సేవకు వచ్చేసాను. 8 సంవత్సరాల వయసు వరకు నాకు అమ్మ నాన్న ప్రేమ లేదు.